హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చి అరికెలతో ఉప్మా చేసుకుందామండి. ఇలా అరికెలు ఈ విధంగా ఉంటాయి, బ్రౌన్ కలర్గా. ఇవి ఒక గంట ముందు నేను నానపెట్టుకొని ఉంచుకున్నాను. ఒక 2-3 సార్లు కడిగేసి నానపెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లో చేసుకుందాం. ఇది కుక్కర్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను శనగపప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకోవాలి. చూడండి, ఇలా మనకు ఇవి వేగిపోయాయండి. ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేస్తున్నాను ఉప్పు. ఉప్పు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. మనం నానబెట్టుకున్న అరికెలను వేసుకోవాలి. ఇప్పుడు అరికెలు వేసుకున్నాం కదా, ఇదంతా కూడా 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 1 కప్పు అరికెలు తీసుకున్నాను. ఇదే కప్పుతో 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేద్దాం. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం. 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్ పెట్టేసుకున్నాం కదా, మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చేసింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం విజిల్ అయిపోయిందాము, ఒక 10 మినిట్స్. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాము. ఉడికిపోయిందండి మనకి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఈ విధంగా మనకు ఎంత పొడి పొడి అయ్యిందో చూడండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి మనం తీసేసుకుందాం. చూడండి ఎంత పొడి పొడి అయ్యిందో. అంతేనండి, మనం ఈజీగా అరికెలతో ఇలా ఉప్మా చేసుకోవచ్చు. దీన్ని ప్రొద్దునైనా లేదా సాయంత్రం అయినా తినొచ్చు. సాయంత్రం అయితే 6:37 వరకు తినేసేయచ్చు. ఇందులో ఫైబర్ అండ్ ప్రోటీన్ చాలా ఉంటుందండి. వారానికి ఒక్కసారి అయినా దీన్ని తినండి, హెల్త్కి చాలా మంచిది. ఈ రెసిపీ నచ్చితే మీకు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.